యేసుక్రీస్తు వారంట కేకలు వేసే సేవకుడు కాదు. ఈయన కేకలు వేసే సేవకుడు కాదు. నా మీద పని భారం ఒత్తిడిగా ఉన్నది, నాకు పని ఎక్కువైపోయినది, నన్ను బాధించు వారు ఎక్కువైపోయారు అని కేకలు వేసేవాడు కాదు. నెమ్మదితో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిచర్య చేసే సేవకుడు ఈ సేవకుడని తండ్రి తన కుమారుడు గురించి చెప్పేటువంటి దేవుడిగా ఉన్నాడు. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయడని వాక్యము జ్ఞాపకం చేయబడి మౌనముగా బాధను భరిస్తూ, మౌనముగా శ్రమను భరిస్తూ మన కొరకు సేవ చేసేటువంటి సేవకుడు ఈ యేసుక్రీస్తు ప్రభువారని జ్ఞాపకం చేయబడుతున్నది. ఇహలోక సంబంధమైన నాయకులు వారేం చేస్తారంటే వారి యొక్క విధి విధానాలు తెలియచేయటానికి బహిరంగ సభలు పెడతారు, కేకలు వేస్తారు, సమ్మెలు చేస్తారు, నిరసనలు తెలియజేస్తారు వారి యొక్క పనులను తెలియచేసే విధి విధానాల్లో. కానీ మన సేవకుల్లో ఉన్న ప్రత్యేకత ఏం తెలుసా? మౌనముగా ఉంటాడు. వీధులలో తన స్వరము వినబడనీయడు. కానీ ఏ పని నిమిత్తమైతే తను వచ్చాడో ఆ పనిని తండ్రి పక్షమున చేసి చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అరువడు, ఆయన అరుపులు కానీ శబ్దములు కానీ ఎక్కడ కూడా వినబడవు. ఇష్టపూర్వకముగా ప్రజలు ఆయన ఎద్దుకు వస్తారు, ఆయన లేఖనములను, ఆయన ఆశీర్వాదాలను పొందుతారు. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో? ఇహలోక సంబంధమైన వారు పిలుచుకుంటే వస్తారు మన దగ్గరికి, దేవుడు పిలవకపోయినా తన కుమారుని దగ్గరికి మనమే వెళ్ళేటువంటి వారముగా ఉన్నాం. ఆయన మౌనము మనలను ఆకర్షించేదిగా ఉన్నది.